హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే నా పండగ పనులైతే స్టార్ట్ చేశాను చెప్పాను కదండి. 2 బెడ్రూమ్స్ అలాగే హాల్ అయితే క్లీనింగ్ అంతా అయిపోయింది. ఒకరోజైతే రెస్ట్ తీసుకున్నా అండి. ఎందుకంటే చాలా టైర్డ్గా అనిపించింది, బాగా బాడీ పెయిన్స్. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా నా కిచెన్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను. కిచెన్ డీప్ క్లీనింగ్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఇక్కడైతే ఫస్ట్ పైన మనకి కిచెన్ స్లాబ్ పైన ఉంటాయి కదండి, నేనైతే ఎక్కువేం పెట్టనండి. ఎందుకంటే అన్నీ పెట్టేసి క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఏదైనా సరే కిచెన్ నీట్గా ఉండాలంటే ఫస్ట్ కిచెన్లో సామాన్లు అనేవి తక్కువగా ఉండాలి. అన్నీ వాళ్ళకు ఉన్నాయి వీళ్ళకు ఉన్నాయి అని చెప్పి మనకు అవసరం లేకపోయినా సరే అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నామంటే ఇట్లా క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది, మనీ కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నా ఫీలింగ్ అండి. వీలైనంత వరకు సామాన్లు అయితే తక్కువగా ఉండేలాగే చూసుకుంటాను నేనైతే. అంటే మనకి వంట కోసం ఏమి అవసరం అవుతాయో అవి మాత్రమే ఉంటే చాలనిపిస్తుందండి. ఎక్కువ తెచ్చి పెట్టేసుకొని అవి పెట్టడానికి ప్లేస్ లేక మళ్ళీ క్లీన్ చేసేటప్పుడంతా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నాకు ఏవైతే అవసరమవుతాయో అవి మాత్రమే ఉంటాయండి నా కిచెన్లో. ఎందుకో నాకు సామాన్లు కొనడం అన్నా బట్టలు కొనడం అన్నా అంతగా ఇష్టం ఉండదు. చాలామంది లేడీస్కి బట్టలు సామాన్లు చాలా ఇంట్రెస్ట్గా కొంటూ ఉంటారు. మరి నాకెందుకో తెలీదండి. అంటే క్లీన్ చేసుకోవడం కష్టమనో ఏమో తెలియదు. సామాన్లు బట్టలు అయితే నేను చాలా తక్కువ కొంటాననే చెప్పొచ్చు. ఏదో అవసరానికి మాత్రమే ఉంటాయండి నా దగ్గర. మీరు వీడియోలో చూసినా కూడా అర్థమవుతుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆ స్లాబ్ పైన ఉన్న పేపర్స్ అన్నీ తీసేసి బూజులన్నీ దులిపేసి మళ్ళీ వేరే కొత్త పేపర్స్ అయితే వేసి ఆ తర్వాత స్లాబ్ పైన ఉన్నవంతా ఒక క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసి కొన్ని కడిగేవి ఉంటే అవి కూడా కడిగి ఆరబెట్టేసా అండి. ఆ తర్వాత మళ్ళీ ఆ పైనే అన్నీ సర్దేసుకున్నాను. అంటే ఆ పైన ఏం లేవండి, ఇది స్టవ్ రిపేర్ ఉంది, దాన్ని పైన పెట్టాను, మార్చేయాలి. కానీ ఎప్పుడో మార్చాలండి. అలాగే ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు కొంచెం పెద్దవి కావాల్సి వస్తుంది కదండి, అవి నేనైతే దేవుడికి ప్రసాదాలకైతే సపరేట్గా పెట్టుంచుతానండి. ఏవైనా సరే మనం ఫ్రై చేసుకునేవి కడాయి కానీ అట్లా కుక్కర్ కానీ ప్రసాదాలు అవి చేసేవి మాత్రం దేవుడికి సపరేట్గా పెట్టేసి ఉంచుతాను. అవి మనకి రెగ్యులర్గా అవసరం లేదు కాబట్టి వాటినైతే ఆ పైన అయితే పెట్టేశానండి. ఏది క్లీన్ చేసినా అంతే అండి, ఏ ర్యాక్ ఆ ర్యాకే నీట్గా సర్దేసి అయితే ఉంచుతాను. అన్నీ ఒకేసారి బయట పెట్టి అయితే క్లీన్ చేయను. ఫస్ట్ ఆ ర్యాక్లో ఉన్న సామాన్ అంతా తీసి బయట పెట్టేసి నీట్గా తుడిచేసి తర్వాత హిట్ ఉంటుంది కదండి కాకరొచ్చిది, ఆ హిట్ అయితే వేసేసి నెక్స్ట్ దాని కింద ర్యాక్ పైన ఒక తగర పేపర్ వేసి దానిపైన మళ్ళీ న్యూస్ పేపర్ వేసి ఆ సామాన్లన్నీ కడిగేవైతే కడిగేసుకొని, లేదా మట్టిగా లేవనిపిస్తే ఒక ఉతికిన క్లాత్ ఉంటుంది కదండి, నీట్గా ఉన్న క్లాత్తో అయితే ఆ సామాన్లన్నీ తుడిచేసి ఆ తర్వాత ర్యాక్లో అయితే నీట్గా సర్ది పెట్టుకుంటా అండి. అయితే ఎప్పుడైతే ఏమన్నా మనం ప్రొవిజన్స్ అవంతా పెట్టేసి ఉంచుకుంటాం కదండి, ఆ డబ్బాలు అయితే ఖాళీ అయిన వెంటనే వాటిని అలాగే ఉంచేయకుండా వెంటనే కడిగేసి ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టేసి ఆ తర్వాత నీట్గా పెట్టుకుంటాను. ఏనండి నేను ప్రతి ర్యాకు అంతే, దాంట్లో ఉన్న సామాన్లు బయట పెట్టడం, ఆ కబోర్డ్ని నీట్గా తుడవడం, హిట్ అయితే రాయడం, దానిపైన పేపర్స్ వేసేసి మళ్ళీ ఆ ర్యాక్లో పెట్టాల్సిన సామాన్లను కూడా నీట్గా తుడిచేసి ఒకవేళ కడగాల్సినవి ఉంటే కడిగేసి అయితే పెట్టేసుకుంటాను. ఒకవేళ ఒక్కొక్కసారి సామాన్లన్నీ కడుగుతాం చూడండి, అలాంటప్పుడు కూడా అయితే నేనైతే ఇలాగే చేస్తా అండి. కడిగి తుడిచి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ర్యాక్లో సర్ది నెక్స్ట్ ర్యాక్ అయితే వెళ్తాను. ఇలా చేసుకుంటూ ఉంటేనే మనకి పని అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను నా కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నానండి. స్టార్టింగ్ అయితే 2 డబ్బాలు కనిపించాయి కదండి, పింక్ కలరు గ్రీన్ కలరు. అది ఒకటైతే మనం డైలీ రైస్ పెట్టుకునే బియ్యం, ఇంకొకటైతే రేషన్ బియ్యం అండి. ఆ రేషన్ బియ్యం మాకు రేషన్ రాదండి. నేను ఒక 10 kgs కొన్నానంటే
ఒక 2-3 మంత్స్ అయితే వస్తుంది. ఆ రేషన్ బియ్యంలోనే అవి పురుగు పట్టకుండా ఉండడానికి ఎండుమిర్చి ఉంటది గదండీ! అది పెట్టాను. బొరుగులు మెత్తగా అవ్వకుండా ఉంటాయని చెప్పి ఆ డబ్బాలో పెట్టా అండి. నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ ఇంకా ప్రొవిజన్స్ పెట్టుకునే డబ్బాలన్నమాట స్టీల్‌వి. నేనైతే ప్లాస్టికు చాలా తక్కువ వాడతాననే చెప్పొచ్చండి. ఆల్మోస్ట్ ఒక్కొక్కటి తీసేస్తూ వస్తున్నాను. అన్నీ ఒకేసారి తీసేయాలన్నా కూడా కష్టం కదండీ! అందుకని చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్క ప్లాస్టిక్‌ని తీసేస్తూ గాజువి లేదా స్టీల్‌వి అయితే యాడ్ చేస్తూ ఉన్నా అండి. అంటే మీకు ఇలా చూసినా కూడా అర్థమవుతుంది. ఇంకా అవంతా ప్రొవిజన్సే అండి. అది మాత్రం పొంగల్ చేసుకునే బౌలు చూసారా ఎంత నీట్‌గా నిన్న చూస్తే కొంచెం బ్లాక్ కలర్‌లో అలా కనిపించింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఉందో. అలా నీట్‌గా రావాలంటే ఏం చేయాలనేది నేను చిన్న టిప్ అయితే చెప్తా అండి. డైలీ అవసరం లేనివి మాత్రం నేనైతే అలా పైన పెట్టేసి ఉంచుకుంటాను. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కదండీ! అప్పుడు మాత్రం వాటిని తీసి కింద పెట్టేసుకొని మనం వాడుకున్న తర్వాత మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసి, తుడిచేసి మళ్ళీ ఆ పైన బాక్సులోనే సర్దేసుకుంటా అండి. ఇదైతే ఇంకా మనం వంటకి కావాల్సినవి మొత్తం నేనైతే ఒకే ర్యాక్‌లో పెట్టేసి ఉంచుతా అండి. ఎందుకంటే నాకైతే అందుబాటులో ఉండాలని చెప్పి మనం కుకింగ్ చేసేటప్పుడు ఏమైతే అవసరం అవుతాయో అవి మొత్తం నాకైతే ఇదిగోండి ఈ ర్యాక్‌లోనే ఉంటాయి. ఇంకా ఉప్పు, పసుపు, కారం, మిరియాలు, మెంతులు, ధనియా పౌడరు, ఇంకా గరం మసాలా పౌడర్లు, ఇంకా కాఫీ పౌడర్ ఏం కావాలన్నా సరే అన్నీ ఆ ర్యాక్‌లోనే ఉంటాయి. చూసారు కదా ఆల్మోస్ట్ అన్నీ నావి గాజువే ఉంటాయండి. ప్లాస్టిక్ అనేది తక్కువ ఉంటది. ఎందుకంటే ప్లాస్టికు అలవాటు అయిపోయింది గదండీ! అంతా ఒక్కసారి తీసేయాలంటే కష్టం. మెల్లమెల్లగా తీసేస్తూ వస్తున్నాను. ఇది అయితే చూసారు గదా! తాలింపు గింజలది, పైన చింతపండు, అలాగే ఆ కింద వచ్చి ఇవి నాన్ వెజ్ చేసేటప్పుడు వేస్తాం గదండీ! చెక్క, మొగ్గ అవన్నీ, సాల్టు, చక్కెర. నేనైతే ఇదిగోండి ఏవైనా సరే అయిపోయిన వెంటనే క్లీన్ చేయడం, ఒక క్లాత్‌తో తుడిచేయడం, ఒక రోజంతా అయితే ఎండ ఉన్నంతసేపు ఎండలో పెట్టేసి ఉంచుతా అండి. ఇదైతే బ్రౌన్ షుగర్ అనమాట. ఇప్పుడేదో వైట్ షుగర్ తినకూడదు గదా అంటున్నారని చెప్పి అదైతే తీసుకొచ్చా అండి. ఆ చూపించే బౌల్ అయితే ఎగ్స్ అండి. ఇంకా ఎగ్స్ అయితే నేను అదే బౌల్లోనే బాయిల్ చేస్తాను. ఇంకా వేరే ఏ బౌలు వాడనండి. ఎందుకంటే అన్నీ వాడామంటే స్మెల్ వస్తుంది. ఇది వెజిటేబుల్ కట్ చేసుకునేది. అలాగే దోసపెన్ను అవి కూడా నేనైతే అక్కడే పెట్టేసి ఉంచుతా అండి. ఇది ఆమ్లెట్ వేసేది. ఇంకా ఆమ్లెట్ అంటే ఇంకా అదే. ఎందుకంటే అన్నీ వాడామంటే మళ్ళీ స్మెల్ వస్తుంది. ఇక ఈ కింద ర్యాకులండి ఇదైతే గ్రైండరు చాలా రోజుల నుంచి రిపేర్లో ఉందండి. ఈ 3 రాళ్ళు ఉంటాయి చూడండి గ్రైండర్లో, అదైతే అస్సలు తీసుకోవద్దండి. నాకు అప్పుడు తెలియక అది తీసుకున్నాను. అదైతే అసలు తిరగడం లేదండి. ఇరుగ్గా ఉండో ఏమో అస్సలు మెదగలేదు. ఇడ్లీకేసిన, దోసకేసిన ఇంకా వడకైతే అసలు రానే లేదు. ఎవరైనా 3 స్టోన్స్ ఉన్నదైతే మాత్రం తీసుకోవద్దని చెప్పే నా సజెషను. నేను నా గ్రైండర్‌ని మార్చేసి వేరేది తీసుకోవాలండి. ఇదైతే ఇంకా పని చేయడం లేదు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్‌ని కూడా అయితే ఆ రోజు నీట్‌గా క్లీన్ చేశాను. చూసారా నేనైతే ఫ్రిడ్జ్‌లో ఎక్కువ ఐటమ్స్ ఏమీ పెట్టనండి. ఆల్మోస్ట్ డైలీ యూజ్ చేసేవే ఉంటాయి. మసాలాలు, ఈ చాట్ మసాలా అయితే ఉంటుందండి. మా బాబు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు చేయడానికి. ఇక్కడైతే ఇదైతే మిక్సీ చూసారా ఎంత నీట్‌గా ఉందో. నేనైతే ఏదైనా మిక్సీ పట్టిన వెంటనే ఒక క్లాత్‌తో అయితే నీట్‌గా తుడిచిపెట్టుకుంటా అండి. అలా కాకుండా మనం తర్వాత క్లీన్ చేద్దాంలే అనుకున్నామంటే అదంతా ఎండిపోయి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి క్లీన్ అవ్వదు. అందుకని చెప్పి వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. మనకు కూడా పని త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత రోల్ అండి అది నాకైతే మా ఫ్రెండ్ ఇచ్చారు. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే నేను అలా ఒక బాక్స్ లాగా ఉంటుంది చూడండి. ఆ వాటర్ బాటిల్స్ అన్నీ దాంట్లో పెడతాను. అంతేకాని ఎక్కడంటే అక్కడ పెట్టేసి మళ్ళీ తర్వాత ఎతుక్కోవడం ఇట్లా లేకుండా అన్నీ ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఉంచుతాను. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. ఎవరు కావాలన్నా సరే అక్కడి నుంచి తీసుకుంటారు. ఇంకా ఇదైతే తెలుసు కదండి ప్లేట్ల స్టాండ్. ఇవైతే అన్నీ కడిగి పెట్టేసేయండి. ఇప్పుడు ప్లేట్ల స్టాండు, ఇవి ఆయిల్ పెట్టుకునే ఆ ట్రే, ఈ స్పూన్లు పెట్టుకునేది, అవి గరిటెలు పెట్టుకునేది అన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి స్టవ్ గట్టు కూడా మొత్తం నీట్‌గా ఫస్టు ఇది తడి క్లాత్ ఉంటుంది కదండి, కొంచెం దానికి విమ్ లిక్విడ్ రాసుకొని నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో కూడా
నీట్గా తుడిచిపెట్టుకున్నా అండి. స్టవ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇవైతే మార్చాలండి. అవి ఒకసారి యూట్యూబ్లో చూసి ఏదో నల్లగా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తే అది ఇలా మారిపోయిందండి. ఆ 2 అయితే మార్చాలి పెట్టుకునేవి ఆ స్టాండ్లు. సింక్లో అయితే ఎప్పుడు ఇలా నేను లెమన్స్ అయితే వేసి ఉంచుతా అండి. లెమన్స్ వేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుందంట. ఇది వాటర్ ఫిల్టర్ అండి. వాటర్ ఫిల్టర్ని కూడా నీట్గా లోపలైతే వాటర్ అయితే స్టాక్ ఉంటాయి కదండి, నిల్వ ఉంటాయి కదా, స్మెల్ రాకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది ఈసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాలండి. ఫిల్టర్ పక్కన అయితే దేవుడిదండి పితాంబరి, అలాగే సబీనా ప్యాకెట్ కట్ చేసినప్పుడు ముందు దేవుడికి అని చెప్పి అలా ఒక బాక్స్లో పెట్టేసి మిగిలింది మాత్రమే ఇంట్లోకి యూస్ చేస్తా అండి. ఇదైతే గ్యాస్ స్టవ్ కింద అన్నమాట, కింద కౌంటర్ ఉంటుంది కదండి, స్టవ్ కింద ఆ ర్యాకులు అన్నమాట ఇవి. అవి స్టార్టింగ్లో మనం డైలీ కర్రీస్ చేయడానికి వాడే బాండిళ్ళు. నేను మనకి యూజ్ అయ్యే మాత్రం ఇలా చేతికి అందుబాటులో ఉంటాయని చెప్పి ముందు వైపు పెట్టుకుంటాను. మనకి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి అనుకునే అలా వెనకాలైతే పెట్టేసి ఉంచుతా అండి. ఇదిగోండి ఆ వెనకాలైతే అవి ఆ 5 లీటర్స్ కుక్కరు అవంతా అసలు ఎప్పుడూ అండి, చాలా రేరుగా వాడుతూ ఉంటాను. ఇదైతే ఇక బ్లెండర్ అన్నమాట. ఈ బ్లెండర్ అయితే అగారో కంపెనీ వాళ్ళదండి. నాకైతే బాగా నచ్చింది. ఒక 3 గ్లాసులాగా ఇచ్చారు స్టోర్ చేసుకోవడానికి, బ్లెండ్ చేసుకోవడానికి. నేనైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ జ్యూస్ చేయడానికి మాత్రం నేను అన్నీ ఆ బ్లెండర్ని యూస్ చేస్తా అండి. అదైతే నేను ఆఫర్లో తీసుకున్నాను. 4000 అయితే 2000కో ఎంతో వచ్చింది అనుకుంటా అండి, నాకు సరిగా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా. మిక్సీతో పాటు ఇది జ్యూస్ జార్ అనుకుంటా అండి ఇచ్చారు, కానీ నేను దాంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదండి. దాని లోపల ఇంకా ఏవేవో ఉన్నాయి, ఒకవేళ జ్యూస్ వేసిన ఏవైనా ఫ్రూట్స్ వేసినా కూడా అవంతా క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుందేమో అని చెప్పి ఎప్పుడైతే అదైతే ట్రై చేయలేదండి. ఇక ఇది కింద ర్యాక్ అన్నమాట. అక్కడైతే నేను ఎక్కువేం పెట్టలేదులేండి. అది మనం డైలీ కిచెన్ తుడుచుకోవడానికి క్లాత్లు ఉంటాయి కదండి, అవన్నీ ఒక బాక్స్లో వేసి ఉంచుతాను. అలాగే అదైతే కుక్కర్ అండి, రైస్ కుక్కరు. అప్పుడు తెలియక తీసుకున్నాను. అదైతే అలాగే బాక్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదండి, అలాగే ఉన్నింది. నెక్స్ట్ ఇక్కడైతే ఆయిల్స్ పెడతా అండి. కింద ఆయిల్ అంటుకోకుండా ఒక తగర పేపర్ లాంటిది వేసేసి దానిపైన అయితే ఆయిల్ క్యాన్లు అయితే ఉంచుతా అండి. ఇదేమో ఒకటి పల్లీల నూనె, ఇంకొకటేమో నువ్వుల నూనె, ఏమో కోకోనట్ ఆయిల్, ఇంకొకటేమో ఆముదం అండి. ఆముదం ఎప్పుడైనా అరికాళ్ళు మంటగా అనిపిస్తే రాసుకుంటాను. నేనైతే పల్లీల నూనె, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ 3 అయితే మిక్స్ చేసేసి అయితే వాడుతున్నా అండి వంటల్లోకి. ఇలా వాడొచ్చో లేదో తప్పకుండా నాకైతే చెప్పండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే నాకైతే తెలియక మరి నేను ఇలా అయితే 3 కలిపేసి వంటకైతే యూస్ చేస్తున్నా అండి. మరి ఇలా వాడొచ్చో లేదో నాకైతే తప్పకుండా చెప్పండి ప్లీజ్. సో నేనైతే కిచెన్ క్లీనింగ్తో పాటు మీకైతే కిచెన్ మొత్తం చూపించేసినట్టున్నానండి. నా వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. ఉంటానండి. బాయ్.